వస్తుంది కానీ ఆన్ పేస్ అయితే రాలేదు. ఏయో వస్తామని అనుకునేవి అయిపోతున్నాయి, టయాలు అయిపోతున్నాయి చూస్తున్నా కానీ ఆన్ పేస్ టైం అయితే ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. కొందరు తిట్టుకుంటాను, కొందరేమో ఓపికతోను ఏదో ఒక ఇబ్బంది పడతాను, రకరకాల ఎవరి స్థాయిలో వాళ్ళు ఆన్ పేస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అది అది మంచిగాను చెడ్డగాను అయితే వచ్చిన రోజు మనం మారుతాం, మన లైఫ్ మారుతుందని ఒక నమ్మకం అయితే ఆన్ పేస్ వాళ్ళకి కల్పించింది. అలాంటి నమ్మకంతో తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ అందరూ కూడా ఉన్నారు. మాక్సిమం 99% కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉన్నారు. ఎవరో ఇంకా 0.0% ఆ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఇంకా వాళ్ళ అది ఎక్కడైనా దేంట్లోనే ఉంటారు, అది మీకు తెలిసిందే. కానీ అలాంటి ప్రతి ఫౌండర్ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ని, ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఈ ఇంటర్నెట్ ద్వారానే సాధ్యపడుతుందని ఎప్పుడో 2018లోనే దీన్ని గుర్తించి ఈ ప్రపంచానికి అతి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఇంటర్నెట్ లో ఉంది. మరి ఇంటర్నెట్ బిజినెస్ ని మనం కొంతమందికి షేర్ చేయగలిగితే, పంచగలిగితే దీన్ని ఒక్కనే తింటాం కాదు, ఎంతో మందికి ఈ ఇన్కమ్ ని షేర్ చేస్తూ హ్యుమానిటీని రేకెత్తించేదాన్ని, హ్యుమానిటీని మనం పంచగలిగే ఒక అవకాశం ఉందని 2018లోనే ఈ యొక్క బిజినెస్ వాల్యూని గుర్తించి ఈ బిజినెస్ టెక్నాలజీలో ఒక ఈ టెక్నాలజీకి సంబంధించి ఆయన టెక్నాలజీ మేధావి అని చెప్పొచ్చు మన ఆశారు. అలాంటి గ్రేట్ సిఇఓ ఈ బిజినెస్ ని తయారు చేసి ఆ రోజు నుంచి 2018 నుంచి ఈ రోజు వరకు 6 సంవత్సరాల పాటు 6 years, ఇది ఆన్ పేస్ అనేది 2018 జూన్ లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు 6 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఈ యొక్క బిజినెస్ కోసం పాటుపడుతూ డూ ఆర్ డై, చావా లేదంటే ఆన్ పేస్ అనే విధంగా, చావో రేవో తేల్చుకుంటా అంటాం కదా, ఆ విధంగా ఆన్ పేస్ కోసం 6 సంవత్సరాల అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మహానుభావుడు, మహా వ్యక్తి, మహాశక్తి మన అందరి ఫౌండర్ల పాలిట మనకు ఒక వరం, ఒక అద్భుతం, మన అందరి పాలిట ఒక ఆర్థిక సునామీని తీసుకురావడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఒక దేవుడు అని చెప్పొచ్చు. లైవ్ లో ఉండేటువంటి మన ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి వచ్చినటువంటి ఒక గ్రేట్ పర్సన్, ఒక మహాశక్తి అని చెప్పొచ్చు. అలాంటి గ్రేట్ సిఇఓ మిస్టర్ యాస్ ముఫారా సార్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ తెలియజేద్దాం మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈరోజు ఆయన తయారు చేసినటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఆన్ పేస్ అనే ఒక బిజినెస్ ఎంత శక్తివంతమైంది అనేది చెప్పుకుంటూ వచ్చాం. ఎన్నో విధాలుగా ఎంతో మంది రకరకాల తెలుగు రాష్ట్రాల్లో ఎవరి స్థాయిలో వాళ్ళు, అదేవిధంగా హిందీ వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళు, ఫారిన్ నుంచి ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు, రకరకాల వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న కొన్ని వందల వేల మీటింగ్స్ లో వింటూ వచ్చారు. మరి చెప్పడం వరకే, వినటం వరకే తెలిసింది, ఇప్పుడు లైవ్ లో చూడలేదు. ఆయన తయారు చేసినటువంటి మహా యజ్ఞాన్ని, మహా వృక్షాన్ని, దీని ఫలాల్ని మనం లైవ్ లో చూడాల. ఆ చూసే టైం అయితే దగ్గరికి వచ్చింది బయట. నో డౌట్ ఇంకా డౌట్ తో ఉన్నారు కొంతమంది, వీళ్ళు ఇంకా ఇట్లాగే చెప్తూనే ఉంటారులే, ప్రతి నెల చెప్పుకుంటూ పోతున్నారు. మార్చి అన్నాడు కాలేదు, ఏప్రిల్ అన్నాడు కాలేదు, ఎండలు అయితే పెరిగినాయి కానీ ఆన్ పేస్ అయితే లాంచ్ అవ్వలేదు. మరి మే నెలలోకి వచ్చాం, మంచి సెగలు, బాగా ఎండలు అయితే సెగలుగా ఉన్నాయి. కొన్ని ఏరియాలో చల్లబరిపోయింది సార్, మంచిగా వర్షాలు కూడా పడి చల్లబడుతున్నాయి. కానీ ఏదేమైనా ఆన్ పేస్ అయితే రావట్లేదు. ఎండాకాలం పోతుంది, వర్షాకాలం వస్తుంది, మరి అన్ని అవుతున్నాయి, ఆన్ పేస్ అయితే రాలేదని ఎదురు చూస్తున్నటువంటి ఫౌండర్స్ ఆశలు వేరే రోజు ఈ మంత్ దిస్ మంత్ మే నెలలో 100% ప్రతి ఫౌండర్ కూడా ఆన్ పేస్ యొక్క ఫలాల్ని, ఆన్ పేస్ యొక్క డాలర్స్ ని మనం చూడబోతున్నాం, మన వ్యాలెట్ లో చూడబోతున్నాం. నో డౌట్ 100% ఇది. ఎందుకంటే ఇప్పుడు దాకా రాకపోవటానికి, లేట్ అవటానికి, ఆన్ పేస్ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయినాక కూడా 9 నెలల పాటు, 8 నెలల పాటు ఇది ఆగటానికి కారణాలు మీకు గతంలో చెప్పాను. ఈ కారణాలు ఏంటంటే ఇవన్నీ కూడా మన మంచికే. ఈ కారణాలు చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద కారణాలే ఉన్నాయి. మరి ఇవన్నీ మీకు అన్నిటి విరమర్శ నేను చెప్పలేను కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ లో చాలా కారణాలు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఫౌండర్ల యొక్క ఆశ ఎంత బలమైందంటే ఎన్ని సమస్యలు వచ్చినా
ఆన్ పేస్ సమస్యలు పటాపంచలైపోయి లైవ్ లో లీగల్ గా ఆన్ పేస్ ప్రూవ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్ పేస్ బిజినెస్ వెరీ లీగల్ బిజినెస్, జెన్యున్ బిజినెస్, వెరీ క్లారిటీ ఉన్నటువంటి క్లియర్ బిజినెస్ అని చెప్పి, పర్ఫెక్ట్ బిజినెస్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా లీగల్ గా ప్రూవ్ అయి మన కంపెనీకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయండి. ఏప్రిల్ 30 నాటికి మన కంపెనీ మీద అభియోగాలు, మన కంపెనీకి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోయి పరిపూర్ణంగా ఆన్ పేస్ దాకా రాకపోవడానికి కారణాలైతే అవన్నీ కూడా మన ఏప్రిల్ 30 తేదీ నాటికి పర్ఫెక్ట్ గా అన్ని క్లియరెన్స్ అనేది మనకు రావడం జరిగింది. అందుకే యాషార్ కూడా చెప్పాడు, మనకున్నటువంటి సమస్యలన్నీ మనం తొలగిపోయాయని చెప్పి కూడా మీరు విన్నారు మన మెసేజ్ రూపంలో. అదేవిధంగా 360లో కూడా చెప్పారు పోయినసారి, మొన్నగా అంతకుముందు 360లో కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సమస్యలు తొలగించుకొని పర్ఫెక్ట్ గా 100% లీగల్ గా జెన్యున్ గా మార్కెట్ లోకి బిజినెస్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒక పక్క మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసుకుందామంటే దానికి మళ్ళీ ఎంతో మంది మనకి ఏలెత్తి చూపిస్తారు. ఒక పక్క ప్రాబ్లం పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారని చెప్పినప్పుడు మళ్ళీ అది మనం సమస్యగా మన కంపెనీకి ఎదురవుతుంది. మరి దాన్ని అలాంటి సమస్యలతోటి సిఇఓ గారు మన కంపెనీని లాంచ్ చేయాల అనుకోలేదు కాబట్టి ఇంత టైం పట్టింది మై డియర్ ఫౌండర్స్. మరి ఇంత టైంకి మన టైం తీసుకున్నది కాబట్టి, ఈ టైంగా ఓపికగా ఉన్నారు కాబట్టి యాసార్ కూడా ఫౌండర్ల పట్ల ఒక మంచి అభిమానం ఉంది. ఎందుకంటే ఆన్ పేస్ కంపెనీ లాంచ్ అవడానికి చాలా సంవత్సరాలు పడితే కంపెనీ స్టార్ట్ అయినాక, సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయినాక 8 నెలల పాటు ఓపిక పట్టాము చూడు. ఎక్కడ రిమార్క్ లేకుండా, ఎవరు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఓపిక పట్టాము. దీనికి ఆయన చాలా అభిమానం ఇస్తున్నారు. మనం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాడు. నా ఫౌండర్స్, నా కంపెనీ ఫౌండర్స్ ఎంత స్టాండర్డ్ గా ఉన్నారు, ఎంత జెన్యున్ గా ఉన్నారు, నమ్మారని, మన కంపెనీ మీద ఒక అపారమైన నమ్మకంతో ఓపికగా ఉన్నారనే ఒక కృతజ్ఞత ఆయనకైతే ఉందని. మన మీద చూపిన అభిమానం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ప్రతి ఫౌండర్ ని కూడా చాలా మంచి ఇన్కమ్ ఇవ్వాలి, ప్రతి ఫౌండర్ కి చాలా బిగ్ ఇన్కమ్ నేను చూపించాలి అనే దాంతో ఆయన ఈ కంపెనీని జెన్యున్ గా మార్కెట్ లోకి తీసుకెళ్లాలి, ఎలాంటి కడిగిన ముత్యం లాగా ఆన్ పేస్ ఉండాలనే ఉద్దేశంతో అన్నిటినీ జయించి ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని ఈ రోజు లీగల్ గా కడిగిన ముత్యం లాగా ఆన్ పేస్ ఈ రోజున ఈ మంత్ లో ఈ లాంచింగ్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా మన ఆన్ పేస్ కంపెనీ బ్యాక్ ఎండ్ లో నడుస్తూ ఉంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ విత్డ్రాల్ పెట్టుకున్నటువంటి పెండింగ్ పేమెంట్లు ఇస్తానని కూడా యాషార్ ఎప్పుడో చెప్పారు ఫస్ట్ టైం. తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి మనకి అకౌంట్స్ 143 తోటి 93 తోటి చేసుకున్న అకౌంట్లు కొన్ని పెండింగ్ లో పడినాయి, అవన్నీ కూడా క్లియరెన్స్ ఇస్తానన్నాడు. కానీ నవంబర్ 4-5 తేదీలు అయినటువంటి అకౌంట్లు అన్ని కూడా క్లియరెన్స్ వచ్చేసినాయి. పెండింగ్ మొన్న నవంబర్ 20 తేదీనే చాలా అకౌంట్లు క్లారిటీ వచ్చేసినాయి. కొన్ని ఉన్నాయి పెండింగ్ లో, అవి కూడా మాక్సిమం ఈ వీక్ లో మాక్సిమం ఒక 2-3 రోజుల్లో క్లియరెన్స్ అయితే వచ్చేస్తాయి. ప్రతి అకౌంట్ కూడా పెండింగ్ లో ఉన్న అకౌంట్లు ప్రతిదీ కూడా క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మనం కంపెనీ పబ్లిక్ లోకి లాంచ్ అవబోతుంది. అయితే మన కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజు నుంచి ఎనీ టైం మన బ్యాక్ ఆఫీస్ లో ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఒక పాపప్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ పాపప్ మెసేజ్ కూడా మన సిఇఓ గారు కార్పొరేట్ మీటింగ్ సంబంధించి రాబోతుంది. కార్పొరేట్ మీటింగ్, ఎందుకంటే నిన్న 360 కూడా సిఇఓ గారు రాకపోవడానికి కారణం ఏంటంటే మన కంపెనీ లాంచింగ్ చేసే ప్రాసెస్ లో ఫైనల్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఆయన కార్పొరేట్ మీటింగ్ పెట్టి మన కొత్త ఓఎస్, న్యూ ఓఎస్, ఇప్పటిదాకా మనం చూస్తున్న ఓఎస్ అయితే ఒక 1%, ఇక 99% ఓఎస్ 3D క్వాలిటీ తోటి, అన్ని ఫీచర్స్ తోటి, అన్ని మొత్తం ఫుల్లీ లోడెడ్ గా మన ఓఎస్ కొత్తగా మనకి ఇవ్వబోతున్నారు. న్యూ ఓఎస్ ఇప్పటిదాకా మనం చూస్తున్నది కాదండి, ఇప్పుడు రాబోయే ఓఎస్ అసలైనటువంటి ఓఎస్ ఆన్ పేస్ ఎకో సిస్టమ్. ఇందులో అన్ని విధాలుగా మన వెరిఫై ఉంటుంది, డొమైన్ ఉంటుంది, మన ప్యాకేజీలు ఉంటాయి, కమిషన్లు ఉంటాయి, మొత్తం ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ తోటి మన న్యూ ఓఎస్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. మరి అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇచ్చే ముందుగా మనకు ఒక వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసి
వీడియో పబ్లిక్ లో యూట్యూబ్ లో రిలీజ్ అవుతుంది. మన సిఇఓ గారు ఒక కార్పొరేట్ మీటింగ్ పెట్టి దాని గురించి కొన్ని విషయాలు చెప్పి పబ్లిక్ లోకి తీసుకురాబోతుంది. ఇది మాకు తెలిసినటువంటి విషయం. మరి ఇది ఎనీ టైం, ఇక నుంచి ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. మనకు సిఇఓ గారి మీటింగ్ అనేది ఈ రోజైనా ఉండొచ్చు, రేపైనా ఉండొచ్చు. ఈ వారంలో అయితే మాక్సిమం శనివారం లోపు అయితే 100% ఉండే అవకాశం ఉంది. మరి ఎనీ టైం బ్యాక్ ఆఫీస్ లో మెసేజ్ వస్తుంది, చూసుకుంటూ ఉండండి, పాపప్ మెసేజ్. మరి సిఇఓ మీటింగ్ పెట్టిన తర్వాత న్యూ ఓఎస్ ని పబ్లిక్ లోకి తీసుకురాబోతుంది. ఆ మీటింగ్ లో అన్ని విషయాలు తెలియజేస్తాడు. ఎట్లా ఇచ్చేది, ఏమి ఇచ్చేది, ఎలా చేసుకోవాలి, వెరిఫై చేసుకోవడానికి దాని తగ్గ గైడ్ లైన్స్, ఆన్ పేస్ ఓఎస్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనం అకౌంట్ మల్టీ అకౌంట్లు అయితే ఎలా చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ అనేది సిఇఓ గారు మనకి ఇవ్వబోతున్నారు. మై డియర్ ఫౌండర్స్, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ మంత్ లోనే, మే మంత్ లో అయితే ప్రతి ఒక్కరు, ఆయన సిఇఓ గారు లాస్ట్ 15 రోజుల క్రితం మీటింగ్ లో చెప్పినప్పుడు ఏప్రిల్ మే మిడిల్ కల్లా మీరు గుడ్ న్యూస్ వింటారు, మే మిడిల్ కల్లా మీరు మంచి ఇన్ఫర్మేషన్ ని చూస్తారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అదైతే పక్క మే 15 మే మిడిల్ కల్లా మనం మంచి న్యూస్ తో కాదు, మంచి సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. మిడిల్ ఆఫ్ ది మేకి మనం ఆన్ పేస్ న్యూ ఓఎస్ తోటి సెలబ్రేషన్ మనం అయితే చేసుకోబోతున్నాం. కొత్త ఓఎస్ లోనే వెరిఫై కూడా ఉంటుందండి. వెరిఫై అనేది సపరేట్ ఏం కాదు, కొత్త ఓఎస్ లోనే ఒక ఆప్షన్ వెరిఫై. ఫస్ట్ మనం ఓఎస్ లో పోగానే ఫస్ట్ అడిగేదే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మన వ్యాలెట్లు మనకు రావాల్సిన కమిషన్లు, బోనస్లు అన్ని కూడా మనకు కనిపిస్తాయి. అందుకని ప్రతి ఫౌండర్ కూడా ఈ మంత్ లో పక్కాగా ఆన్ పేస్ లాంచింగ్ మంత్ ఇది. ఎందుకంటే ఇది నాకు కూడా చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే నేను ఏదైతే 2020 మే నెలలో ఈ అకౌంట్ తీసుకున్నానో, మళ్ళీ ఈ రోజు 2024లో మే నెలలోనే కంపెనీ పబ్లిక్ లాంచ్ అవడం, ఈ 4 years ఈ ఆన్ పేజ్ జర్నీ చేసి, ఈ జర్నీలో భాగంగా మళ్ళీ లాంచింగ్ మంత్ కూడా మే నెలకు వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకు. ఇదే మే నెలలో నా డౌన్ లో ఉన్న ప్రతి ఇమీడియట్ అప్ టు జూనియర్స్ కొన్ని వందల మంది ఈ మే మంత్ లోని అకౌంట్స్ నా డౌన్ లో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మే నెలతోటి మనం స్టార్ట్ అయ్యాం. అప్పుడు 2020లో, ఇదే మే నెలలో 2024లో మనం పబ్లిక్ లాంచ్ తోటి పబ్లిక్ లోకి మనీ తీసుకోబోతున్నాం. ఆన్ పేస్ అనేది చాలా మంచి న్యూస్, చాలా మంచి విషయం, నాకు మంచి పరిణామం కూడా ఇది. అందుకని ప్రతి ఫౌండర్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆన్ పేస్ అనేది ఒక జెన్యూన్ కంపెనీ, ఒక జెన్యూన్ కంపెనీ. ఎందుకంటే ఆన్ పేస్ అనేది మీరు ఎవ్వరు కూడా ఊహించలేనటువంటి ఒక అద్భుతమైన మిరాకిల్ క్రియేట్ చేయబోయేటువంటి ఒక ఆర్థిక సునామీని తీసుకురాబోయేటువంటి కంపెనీ. మన జీవితాల్లో ఆర్థిక సునామీ రాబోతుంది. మరి ఇప్పుడు దాకా చెప్పినటువంటి మీటింగ్ లో సిఇఓ గారు ఎన్నో విషయాలు చెప్పారు. ఒక్కోసారి మీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుకోమన్నారు, ఒక్కోసారి మీ క్యాలిక్యులేటర్లు పట్టమన్నారు. మీరు మీ ఊర్లో అసలు మీరు ఒక వాల్యూ క్రియేట్ అవుతుందని చెప్పారు. ఇట్లా ఎన్నో, చాలా, ఒకటి కాదండి ఆయన చెప్పిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదం ఆశ్చర్యంగా, మీకు అప్పట్లో ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇన్నప్పుడు ఏంది ఇలా చెబుతున్నారని, కానీ దాని వాల్యూ ఈరోజు మీరు చూడబోతారు. ప్రతి పౌరులు కూడా రేపు చూడబోతున్నాం. ఎందుకంటే మాకు మంచి విషయాలు ఏంటంటే, మంచి న్యూస్, ప్రతి ఫౌండర్ కూడా మంచి వ్యాలెట్ లో ఓ కాయిన్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా మంచి ఇన్కమ్స్ రాబోతున్నాయని చెప్పి కూడా తెలిసింది. ఎందుకంటే మన కంపెనీ లేట్ అవటం వల్ల దాదాపు గత 1 year నుంచి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 20 నుంచి మన ఓ కనెక్ట్ ని వాడుకుంటున్నారు కదా ప్రపంచవ్యాప్తంగా. మన సిఇఓ గారు లాస్ట్ ఒక మీటింగ్ లో చెప్పారు, రోజుకి 2000 పైబడి ఓ కనెక్ట్ మీటింగ్లు జరుగుతున్నాయని. కార్పొరేట్ కంపెనీస్ అయితే ఏమి, ఫౌండర్స్ అయితే ఏమి, ఎవరైనా కూడా ప్రపంచవ్యాప్తంగా 2000 మీటింగ్స్ అంటే ఒకసారి ఆలోచించండి. మరి ఇదంతా కూడా మన ఓ కనెక్ట్ ని డేటా ఖర్చు చేస్తున్నాం. ఈ డేటా అంతా మన డేటా సెంటర్ లో. ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది? మన ఓన్ డేటా సెంటర్ లోనే ఖర్చు అవుతుంది. ప్రతి డేటా ఖర్చు అయిన ప్రతిదానికి కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి డేటా సెంటర్ ఇన్కమ్ కూడా కంపెనీ దగ్గర చాలా బల్క్ అమౌంట్ అనేది కంపెనీలో ఉంది. మరి అది కూడా డేటా సెంటర్ ఇన్కమ్ అనేది మనకు బోనస్ రూపంలో మంచి ఇన్కమ్ ని కంపెనీ చూపిస్తుంది అనే దానికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదేవిధంగా మనకి ఈ ఇన్ని సంవత్సరాల పాటు కంపెనీలో మనం ప్రోడక్ట్లను వాడుకుంటున్నాము, అదేవిధంగా ఇంకా అదర్ ప్రోడక్ట్లు కూడా అన్ని వాడుతున్నాం. దీనికి సంబంధించి డేటా సెంటర్ ఇన్కమ్ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎప్పటినుంచో రెడీగా ఉన్నాయి మన కంపెనీకి. అదేవిధంగా ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ ఉందండి.
మీకు ఎవరికి ఎంత కావాలో అంత ట్రాఫిక్ ఇచ్చే కెపాసిటీ కంపెనీ దగ్గర ఉంది. రేపు స్టార్ట్ అయినాక ట్రాఫిక్ ప్యాకేజీలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ట్రాఫిక్ కూడా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అలాంటి ట్రాఫిక్ కూడా కంపెనీ కొన్ని క్రోర్స్ ఆఫ్ ట్రాఫిక్ కంపెనీ దగ్గర సిద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కానీ మన ప్రోడక్ట్లు కూడా మీరు అనుకుంటున్నారు కంపెనీలో ఓ కనెక్ట్, ఓ నెట్, ఓ మెయిల్ చూస్తున్నాం కదా, కాదండి. దాదాపు 15 నుంచి 20 ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయి. 1, 2 కాదు, దాదాపు 15, 20 ప్రోడక్ట్లు లాంచింగ్ కి ఫైనల్ స్టేజ్ లో రెడీగా ఉన్నాయండి సిద్ధంగా. ఆల్రెడీ 4, 5 ప్రోడక్ట్లు అయితే కంప్లీట్ ఇప్పుడు ఇవ్వడానికి ఎప్పుడో రెడీ అయిపోయినాయి. కానీ ఇంకా 15 నుంచి 20 ప్రోడక్ట్లు మే, జూన్, జూలై నాటికి ఈ 15 నుంచి 20 ప్రోడక్ట్లు పెయిడ్ ప్రోడక్ట్లు కంపెనీ ఫైనల్ గా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అవన్నీ కూడా మనకి లాంచ్ అయిన మరుక్షణం వెంటనే ప్రోడక్ట్లు కూడా లాంచ్ అవుతాయి. అవన్నీ కూడా కంపెనీ సిద్ధంగా చేసి రెడీగా ఉంది మై డియర్ ఫౌండర్స్. ఇవన్నీ వచ్చిన రోజున ఒక్కొక్క ఫౌండర్ వ్యాలెట్ ఎంత అంటే వ్యాలెట్ లో ఉన్న డాలర్స్ మీరు ఒకనొక టైంలో తీయటానికి కూడా మీకు తీయలేని పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మనకి సిఇఓ గారు చెప్పడం జరిగింది. మరి ఇదైతే వాస్తవం, ఎన్ని జరుగుతాయి. ఫౌండర్ స్టార్టింగ్ నుంచే ఒక లగ్జరీ లైఫ్ అనేది ఉండబోతుంది. కంపెనీ లాంచ్ అయిన మంత్ నుంచే ఒక లగ్జరీ ఇన్కమ్ ని మనం చూడబోతున్నాం. ప్రతి ఫౌండర్ కూడా మీరు అనుకున్న కలల్ని మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా సాకారం చేసుకునే నెల అయితే ఇక్కడ నుంచి స్టార్ట్, మే నెల నుంచి. అయితే మనకైతే ఈ మే నెలలో ప్రాసెస్ మంత్ ఇది. అంటే మనకి ఏదైతే ఈ ఓఈఎస్ ఇవ్వటం, వెరిఫై చేసుకోవటం, డొమైన్ చేసుకోవటం, ప్లస్ కొత్త ప్యాకేజెస్ ఇవ్వటం, ట్రాఫిక్ ఇవ్వటం, ఇవన్నీ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఈ నెల ఈ 15 రోజుల పాటు ఇవంతా ప్రాసెస్ లో ఉంటాం మనం. ఈ ప్రాసెస్ అయినాక ఫస్ట్ లాంచింగ్ మంత్ అయినాక ఫస్ట్ మంత్ జూన్ మంత్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక జూన్ మంత్ లో ప్రతి ఫౌండర్ కూడా మీరు ఊహించని రీతిలో మీ ఇన్కమ్ ఉండబోతుంది. మీరు ఊహించలేరు. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆన్ పేసులు ఇంత ఇన్కమ్ వస్తుందా, నిజమేనా, వచ్చిందా మాకు అని మీరు పక్కన వాళ్ళు చెప్తే కూడా నమ్మరండి. అలాంటి నమ్మలేనటువంటి నిజాలు మనం చూడబోతున్నాం మై డియర్ ఫౌండర్స్. అలాంటి గ్రేట్ బిజినెస్ మనకి ఆన్ పేస్ ఫౌండర్ గా దక్కడం అనేది చాలా గొప్ప విషయం. చాలా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ అవకాశం దక్కదు. మరి ప్రతి ఫౌండర్ కూడా ఇక్కడ ఫస్ట్ మనకి ఎర్లీ బార్డ్స్ లో తీసుకుంటే మనం కొన్ని లక్షల మంది రీసెల్లర్స్ వచ్చారు ఇప్పటికే. తర్వాత కొన్ని కోట్ల ట్రాఫిక్ వచ్చింది, రెడీగా రీసెల్లర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళందరికన్నా ముందు ఎవరున్నాము? ఫౌండర్స్ గా మనం ఉన్నాము. ఒక 10 లక్షల మంది ఫౌండర్లు ఉన్నామండి. 14 లక్షలు ఉన్నప్పటికీ కొంతమంది యాక్టివ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి 10 లక్షలు అయితే నికరంగా మన కంపెనీకి ఫౌండర్స్ ఉన్నాము. ఈ 10 లక్షలకి ఫౌండర్స్ కి ఫస్ట్ ప్లేస్ లో ఉంటాము. తర్వాతే వచ్చిన వాళ్ళందరూ కూడా ఫౌండర్స్ కింద మనకు సపోర్ట్ గా కంపెనీలో ఉంటుంది. ఎందుకంటే మన బ్రిక్స్ అండ్ మోటార్ విధానం కాబట్టి ఎంతమంది వచ్చినా కూడా మనకి బిజినెస్ అనేది ప్రతిదీ సపోర్ట్ అవుతూ పోతుంది. కాబట్టి ముందున్నటువంటి మనకి ఈ సిస్టమ్ బ్రిక్స్ అండ్ మోటార్ గ్రాస్ప్ సిస్టమ్. ఈ గ్రాస్ప్ సిస్టమ్ అండ్ బ్రిక్స్ అండ్ మోటార్ విధానంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు. ఎక్కడ ఎవరు వచ్చినా ప్రపంచంలో ఎవరు జాయిన్ అయినా కూడా మనకు కూడా అవకాశం మన డౌన్ లో వచ్చే విధంగా మనకి సపోర్ట్ అయ్యే విధంగా బిజినెస్ ఉంటుంది. ఇది చాలా పెద్ద బిజినెస్ ప్లాన్. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎవ్వరికి కూడా అంతు చిక్కినటువంటి బిజినెస్ ప్లాన్. అలాంటి అద్భుతమైన ఒక మిరాకిల్ బిజినెస్ ప్లాన్ యాషర్ రెడీ చేసి సిద్ధంగా పెట్టినారు మనందరి కోసం. ఇవన్నీ ఈ మంత్ లో మనకు లాంచ్ అవబోతున్నాయి. మరి దీన్ని అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా మన ఆన్ పేస్ లో ఇన్కమ్ తీసుకుందాం. అంతే తప్పితే ఆన్ పేస్ రాలేదనో, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు తిట్టారనో, లేదంటే మీకేదో మీ అనుకున్నది కాలేదనో ఈ కోపం అంతా సీనియర్ల మీదో లేదంటే ఇంకొకరి మీద చూపిస్తే ఎవరు ఇక్కడ ఒప్పుకోరు, ఎవరు కూడా పడరు. ఎందుకంటే ఆన్ పేస్ వాస్తవం చెప్పాలంటే ఇండివిజువల్ బిజినెస్. ఇది ఎవరు బాధ్యత లేనటువంటి బిజినెస్, ఇండివిజువల్ బిజినెస్. ఆన్ పేస్ ఫౌండర్షిప్ అనేది ఒక స్వచ్ఛందంగా మనకు నచ్చి మన కంపెనీలో మనం పెట్టుబడి పెట్టుకున్నాం. కంపెనీ లాంచ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆదాయాన్ని మనకు పంచబోతుంది. కాబట్టి అంతేగాని ఎవరు దీనికి బాధ్యులు కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఆన్ పేస్ ఫౌండర్ కి అక్కడ అగ్రిమెంట్ ఎన్డీఏలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లో ఎవరు బాధ్యులు కాదండి. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం లేదు. మీరే మీ బాధ్యులు, మీరే మీ రెస్పాన్సిబిలిటీ మీ ఫౌండర్స్ కి. అందుకని ఇక్కడ మేము అట్లా అనుకోవట్లేదు. ఇక్కడ మార్కెట్ లో ఎంతో మంది మీటింగ్లు పెడుతున్నారు, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే వాళ్ళు కూడా హ్యుమానిటీ. ఆన్ పేస్ అంటేనే హ్యుమానిటీ, మానవత్వాన్ని రేకెత్తించే దాంట్లో మానవత్వానికి రియల్ గా
చాటుకునే దాంట్లో ఆన్ పేస్ అనేది తనకు తానే చాటి, ఎందుకంటే ఇప్పటికే కంపెనీ లాంచ్ కాకముందే కొన్ని ఎన్నో కంట్రీలను ఆదుకున్నది. ఎంతో హెల్ప్, కొన్ని వందల వేల కొన్ని లక్షల డాలర్ల డొనేషన్ కూడా చేసింది ఇప్పటికే కంపెనీ. కానీ ఇంకా రేపు లాంచ్ అయిన తర్వాత ఎంత చేస్తుందంటే ఈ ప్రపంచానికి ఒక ఆదర్శంగా కూడా ఆన్ పేస్ ఉండబోద్ది హ్యుమానిటీలో. ప్రకృతి విపత్తులు కూడా ప్రపంచాన్ని, కొన్ని కంట్రీస్ ని ఆదుకునే స్థాయిలో కూడా ఆన్ పేస్ ఉండబోతుంది. దాంట్లో భాగంగా మన ఫౌండర్స్ కూడా మన వంతు మనం సహాయం చేయగలము. మరి అందుకని దాంట్లో భాగంగా లాంచ్ కానప్పటికీ మా వంతు మా సహాయం అనేది మేము చేస్తున్నాం. మాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేస్తూ మంచిగా ఆన్ పేస్ ఇలా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుసుకోవడం అనేది మీ బాధ్యత. తెలుసుకోకుండా డబ్బులు ఎప్పుడు వస్తాయి చెప్పి ఇది ఒక్కటే. కొంతమంది ఉన్నారు పిచ్చోళ్ళు, ఏదో అంటారు సామెత, పిచ్చోడికి ఏదో లోకం అని. అట్లాగా కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, వాడికి ఇంకేం ఉండదు, నాకు ఎప్పుడు వస్తే చెప్పు. ఇదే ఇంకా కంపెనీ తెలియదు, బిజినెస్ తెలియదు, అది ఏ వ్యవహారం తెలియదు, వాళ్ళ ఫౌండరే తెలియదు. ఫౌండర్ అంటే ఏందో తెలియదు, ఆ ఫౌండర్షిప్ లో ఏముందో తెలియదు. తెలుసుకోకుండా డబ్బులు ఎప్పుడు వస్తాయి? రాలేదంటే ఇంత లేట్ ఎందుకని వాళ్ళ సీనియర్ మీద ఎవరు అవకాశం ఇచ్చిన వాళ్ళ మీద ఎగరటం తప్పితే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. మారండి మరి, ఎందుకంటే ఫౌండర్ వాల్యూ మీకుంది, చాలా వాల్యూ రాబోతుంది మార్కెట్ లో. మీరు ఇంకా మీదట మారండి, సబ్జెక్ట్ తెలుసుకోండి. ఎవరు చెప్పినా కూడా, ఈరోజు విక్రమ్ గారు చెప్పినా, మరి బయట ఇంకొక వేరే చాలా టీంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీటింగ్లు జరుగుతున్నాయి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. శోభన్ కుమార్ గాని కావచ్చు, మన కేసీబీ గారు కానివ్వండి, ఇట్లా మన ఆనంద్ గారు కానివ్వండి, చాలా మంది మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు. చెప్పే విషయాల్లో మంచిని గ్రహించండి, తీసుకోండి, వినండి, తెలుసుకోండి. అంతేగాని తెలుసుకోకుండా వీళ్ళంతా ఇట్లా చెబుతుంటారు, రోజు అంటారు. కొంతమంది మెసేజ్లు చూస్తే వాళ్ళకి మైండ్ తక్కువ, లేదంటే బుర్రలేదు అనుకుంటా, కానీ సోది అంట కొందరేమో పనికి మాలని ఏదేదో రకరకాల మెసేజ్లు మేము చూస్తుంటాం కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు. మారండి, ఇంకా మారండి. ఎందుకంటే మనం ఉండేది టెక్నాలజీ యుగంలో. ఆల్రెడీ మన ఆన్ పేస్ కంపెనీ ఇప్పుడున్న అడ్వాన్స్ ఏఐ టెక్నాలజీలో ఉంది. మరి మనం కంపెనీ టెక్నాలజీలో ఉండి మనం ఎక్కడో పురాతన కాలంలో ఉంటే చూసే వాళ్ళు బాగుండదు. కాబట్టి కొంచెం మార్పు అనేది తెచ్చుకోండి. మారి మంచి చేసే దాంట్ గురించి ఆలోచించండి. ఆన్ పేస్ కోసం కొంచెం ఓపిక పడటం వల్ల మీకు పోయేది ఏమి లేదు. కొంచెం టైం గడుచుద్దేమో కానీ జీవితం మారదు. మీరు దేనికైనా ఆన్ పేస్ తప్ప ఇంకొక దాంట్లో మీరు ఎంతైనా, మీరు పాంగానే డబ్బులు ఇచ్చినా కూడా మీరు బాగుపడినట్టు చూపించండి. నేను 25 సంవత్సరాలు మార్కెటింగ్ లో ఉన్నాను. ఎవరన్నా నాతోటి, నా కొలీగ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా వేరే కంపెనీలో కానీ నేను చూస్తున్నా కదా, ఈ 2 రాష్ట్రాల్లో ఎవరన్నా బాగుపడ్డారా, ఎవరన్నా మంచి కార్లు తిరుగుతున్నారంటే ఉన్న కార్లు అమ్మేసుకుని ఈ రోజు డబ్బులు ఇబ్బంది పడుతున్నారా తప్పితే ఎవరు కూడా ఒక బెంజ్ కార్లు తిరిగిన లీడర్ నాకు కనపడలేదు. వాళ్ళు ఓపిక పట్టలేక ఏది చేస్తే దాంట్లో డబ్బులు రావాలని చేశారు, కానీ దేంట్లో లేరే మంచిగా. మనం 4 సంవత్సరాలు ఓపిక పట్టిన మనం చెడిపోయింది ఏం లేదు. మీరు ఒకటే చెబుతున్నా మై డియర్ ఫౌండర్స్, మీరు ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. ప్రతి ఫౌండర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో 4 సంవత్సరాలు అనుకోండి. ఈ 4 సంవత్సరాలు మీరు 48 నెలల పాటు మీరు ఆన్ పేస్ కోసం వెయిట్ చేశారు. మీ వెయిటింగ్ వాల్యూ ఎంత అంటే, లాంచ్ అయిన తర్వాత ఈ రిమైనింగ్ ఈ సంవత్సరంలో ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు జూన్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటే ఒక 7 నెలలు ఉంటుంది. స్టార్ట్ అయింది అనుకుంటే 7 నెలలు లెక్కేసుకోండి. 7 నెలలు వచ్చిన ఇన్కమ్ టోటల్ 4 సంవత్సరాలు 48 ఒక 7 ఎంత? 48 ఒక 7 55 నెలలకి ఇంటూ క్యాలిక్యులేషన్ వేసుకోండి. మీరు సంపాదించినంత ఇన్కమ్ మీకు తెలిసిన మీ సరౌండింగ్, మీ కొలీగ్స్ లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరు సంపాదించలేరు. అంత ఇన్కమ్ రాబోతుంది ప్రతి నెల మీకు యావరేజ్ లెక్కేసుకోండి. ఈ సంవత్సరం 2024 ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు చేసిన ఈ 4 సంవత్సరాలకి లెక్కేసుకోండి. మీరు మ్యాక్సిమం అంటే అందరు కూడా నాకన్నా ఒక 4-5 నెలలు తక్కువ ఉంటారు. కాబట్టి ఈ కంప్లీట్ అయితే 4 సంవత్సరాలు అవుతాయి మీకు. ఈ సంవత్సరం కంప్లీట్ కి చాలా మంది 4 సంవత్సరాలు అవుతాయి. మరి వీళ్ళందరికీ 4 years కి లెక్కేసుకోండి మీకు ఆదాయం ఎంత ఉందో. మీరు 4 years కో, లేదంటే 50 నెలలకో, 52 నెలలకు, ఎన్ని నెలలు అయితే నెలలు ఈ రెండింగ్కి లెక్కేసుకోండి. మరి ఈ సంవత్సరం ఆఖరి 2024 ఎండింగ్కి వచ్చిన ఆన్ పేస్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 48 months, 50 months, 52 months లెక్కేసుకోండి. మీకు వచ్చిన పర్ మంత్ ఇన్కమ్ ఎంతో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మీరు ఆన్ పేస్ గురించి మాట్లాడండి. ఎక్కడ మీరు ఎవ్వరు మీ ఇన్కమ్ మీ మండల కాదు కదా, మీ డిస్ట్రిక్ట్ రేంజ్ లో కూడా ఎవరు కనపడరు. అంత పెద్ద ఇన్కమ్ మీరు మంత్లీ యావరేజ్ మీకు కనిపిస్తుంది మై డియర్ ఫౌండర్స్. ఆషామాషి బిజినెస్ కాదు ఇది. మిమ్మల్ని అందరినీ కూడా షార్ట్ టర్మ్ లోనే మిలియనీర్స్ ని చేస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా షార్ట్ టర్మ్ లోనే మిలియనీర్స్ అవుతారు ఫౌండర్స్ అందరూ కూడా. వెరీ షార్ట్ టర్మ్. లాంచ్ అయినాక కొద్ది టైంలోనే
మిలియనర్స్ అయ్యే అవకాశం ఆన్ పేస్ మనకి ఇచ్చింది. మరి ఇంత పెద్ద అవకాశం మనకున్నప్పుడు మనం ఓపిక పట్టకపోతే ఎలా వస్తుంది? ఎలా ఇది సాధ్యం అవుతుందంటే చూడండి, ఈ మంతే మీకు వ్యాలెట్లు స్టార్ట్ అయిన తర్వాతే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది ఆశ్చర్యపోతారు, ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా ఇచ్చింది, ఇది ఏ విధంగా వచ్చింది మరి అని మీరు చాలా మంది కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ అయితే ఇంకా సార్ వస్తుందా? వస్తుంది సార్. హలో, జస్ట్ కంటిన్యూ సార్. ఓకే. ఇట్లా ప్రతి ఫౌండర్ కూడా మీకు అలాంటి అద్భుతమైన ఇన్కమ్ అయితే కంపెనీ రెడీ చేసింది. మరి అవన్నీ ఇవ్వటానికి సిఇఓ గారు కూడా మంచి ఇన్కమ్ ఇవ్వడానికి ఫౌండర్స్ కి ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఒక మంచి వ్యాలెట్ లో మంచి వాల్యుబుల్ ఇన్కమ్ ఇవ్వడానికి కూడా ఆయన రెడీగా చేశారని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రతి ఫౌండర్ కూడా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఈ మంత్ నుంచి ఈ ఏప్రిల్ మంత్, మే నెలలో ఈ మే మంత్ లో మిడిల్ కల్లా మాక్సిమం మనకు ఓఈఎస్ వచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది. ఆ సూచన ఉంది. మరి చూద్దాం. మరి ఎనీ టైం యాషర్ మీటింగ్ అయితే మన కార్పొరేట్ మీటింగ్ ఈ రోజు రేపు అన్నట్టుగా ఉంది. మరి ఎనీ టైం మా పాపప్ మెసేజ్ వస్తుంది మనకి బ్యాక్ ఆఫీస్ లో, చూసుకోండి. మనకి మాక్సిమం 15 కల్లా అయితే ఓఈఎస్ లో మనం ఉంటామనేది 100% ఇది వాస్తవం. మరి అక్కడి నుంచి ప్రాసెస్ ఏందనేది మన సిఇఓ గారి ద్వారా విందాం. ఆ ప్రాసెస్ ని మనం ఫాలో చేసుకుని ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేసుకునే అకౌంట్ ని వెరిఫైడ్ ఫౌండర్ గా, సక్సెస్ఫుల్ ఫౌండర్ గా మనం ఇక నుంచి మార్కెట్ లో మనం వినిపించబోతున్నాం. మార్కెట్ లో ఆన్ పేస్ ఫలాల్ని, డాలర్స్ ని, కాయిన్ తీసుకొని ఎంజాయ్ చేయబోతున్నాం. మై డియర్ ఫౌండర్స్, ప్రతి ఒక్కరు దీనికి సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటూ, ప్రతి ఫౌండర్స్ ని గైడ్ చేయండి. మీకు తెలిసిన విషయాల్ని పక్క కొలీగ్స్, మీకు తెలిసిన మీ జూనియర్స్ కి తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా వీలుంటే ఇంకా ఇట్లా కనెక్ట్ లో మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకు కూడా కొన్ని మీకు మీ టీం వాళ్ళకి విషయాలు పంచుకోండి. ఇక మీదట ఆన్ పేస్ లాంచ్ అయిన తర్వాత వచ్చే ప్రాసెస్ అంతా కూడా కంపెనీ చెప్పుద్ది. దాని ప్రకారం మనం ఫాలో చేసుకుంటూ మీటింగ్స్ పెట్టి ఎలా చేయాలి ఏంటి అనేది కంపెనీ సపోర్ట్ కూడా చాలా విషయాల్లో మనకి ఈ టెక్నాలజీ గురించి కొంత టీమ్ ను కూడా కంపెనీ ఇస్తే ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళు కూడా మనకి మీటింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి అవన్నీ కూడా ముందు జరిగే విషయాల్ని మనం నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్దాం. ఇంకా ఇప్పుడు దాకా వచ్చిన లక్షల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దాకా మనం ఫౌండర్స్ గా లక్షల్లో అవకాశం ఇచ్చాం. కానీ రీసెల్లర్స్ కి మాత్రం కోట్లలో అవకాశం ఇద్దాం. మనం అందరం కలిసి పనిచేద్దాం. కోట్లలో అవకాశం ఇద్దాం. ఆర్థిక ఇబ్బందులను తొలగిద్దాం. తెలుగు రాష్ట్రాల యొక్క అభివృద్ధి, తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక స్వేచ్ఛ మన ఫౌండర్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చేదానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్స్ కి, అదేవిధంగా మన సిఇఓ యాషర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఓపిక్ గా ఉన్నటువంటి మీ ఫౌండర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా మన మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఫౌండర్ పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ 4 years కంప్లీట్ చేసుకొని 5th year లో అడుగు పెట్టాము. ఈ రోజు తోటి, ఈ సంవత్సరం తోటి మనం ఆన్ పేస్ లాంచింగ్ లో కూడా ఈ నెలతోటి అడుగు పెడుతున్నాం. ఈ మంత్ తోటి మనం ఆన్ పేస్ యొక్క ఇన్కమ్ తోటి ఇక మీదట జరిగే మీటింగ్స్ అన్ని కూడా ఆన్ పేస్ యొక్క ఫలాలను తీసుకుంటూ ప్రతిఫలం ఆన్ పేస్ యొక్క ఇన్కమ్ ని ఎంజాయ్ చేస్తూ మనం మీటింగ్లు పెట్టుకునే రోజులు ఇక మించ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తూ నా యొక్క డిస్కషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.